అన్న ఇప్పుడు మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సార్ అంట కదన్న, మరి ఆయన ఒకప్పుడు ఐఏఎస్, ఇప్పుడు ఆ ఐఏఎస్ను వదిలేసి రాజకీయాలకు ఎందుకు వస్తున్నాను? తమ్ముడు జగదీష్, నేను చెప్తా, కలెక్టర్ పదవి అంటే చాలా అత్యుత్తమైనది. అట్లాంటి కలెక్టర్ పదవిని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దొర కాళ్ళ మీద పడి కాలు మొక్కి ఒక ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుండు. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఎమ్మెల్సీ కోటా కింద వచ్చిన నిధులను కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈయన వెంకట్రామరెడ్డి. మొన్నటికి మొన్న కోకాపేటలో 100 కోట్లు ఎకరం పోయిందని చెప్పింది గత ప్రభుత్వం, గప్పాల ప్రభుత్వం. ఆ 100 కోట్లు పెట్టి ఎవరు కొన్నారు? రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్. అదెవరిది? ఈ వెంకట్రామరెడ్డిది. ఇప్పుడు ఈ రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ ఆకాశానికి దాకే బిల్డింగ్లు కడుతున్నారు. ఎక్కడివి ఇన్ని వేల కోట్లు? ఒక కలెక్టర్ అన్ని వేల కోట్లు సంపాదిస్తాడా? ఈ కలెక్టర్ ఎవరికి బినామీ? ఒక హైకోర్టు అడ్వకేట్ సురేష్ కుమార్ గారు మొన్న ఈడీకి ఫిర్యాదు చేసిండ్రు. అతి త్వరలో ఈడీ వస్తుంది, ఈ వెంకట్రామరెడ్డిని విచారిస్తుంది, తీసుకొని పోతుంది. మనం పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు మనం కామెంట్ బాక్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. అది దమ్మున్న లక్షణం.